ఒక 30-40K మధ్యలో బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే చెప్తా. ఫోన్ ప్రైజెస్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతాయి. తొందరగా అయితే మీరైతే ఫోన్ అయితే కొనుక్కోండి. వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే ఈ వీడియోని అయితే నేనైతే మీకు అయితే చెప్తా. 5 ఫోన్స్ అయితే చెప్తా. ఈ 5 ఫోన్స్లలో ఏ ఫోన్ కొన్నా మీరైతే డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. అంత మంచి ఫోన్స్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఫస్ట్ ఫోన్ వచ్చేసి OnePlus Nord 5 ప్రజెంట్ 32 నుంచి 33 మధ్యలోనైతే వస్తుంది ఆఫర్స్ తో కట్టుకొని. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చింది. దీనిలో ఆండ్రాయిడ్ స్కోర్ అయితే 15 lakhs వరకు అయితే వచ్చింది. ఇంటర్ ఫ్రేమ్ పొల్యూషన్ ఆన్ చేసుకుంటే 144 FPS లో BGM అయితే మీరైతే రన్ అయితే చేయొచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. FPS అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఇంటర్ఫేస్ పొల్యూషన్ ఆన్ చేసుకోక ముందు, ఆన్ చేసుకున్న తర్వాత కూడా స్క్రీన్ పైన వేసిన UFS 3.1 స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది. OnePlus అంటేనే స్మూత్నెస్ అంటే OnePlus అంత స్మూత్ అయితే ఉంటుంది. దీంట్లో ఆక్సిజన్ 16 రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 రన్ అవుతుంది. ఫోన్ అయితే మీకు అయితే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. దీనిలో ఫోన్ అయితే మీకు అయితే స్మూత్నెస్ పరంగా అయితే మేము అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అంత స్మూత్ అయితే ఉంటుంది. ఫోన్ అయితే 6.83 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిండు. 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. అవుట్డోర్ అయితే మీకు బ్రైట్నెస్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా ప్రైడ్గా అయితే ఉంటుంది. హ్యాప్టిక్స్ అయితే ప్రీమియం హ్యాప్టిక్స్ అయితే ఇచ్చిండు. 6800 mAh బ్యాటరీ అయితే ఇచ్చిండు. స్క్రీన్ ఆన్ టైం అయితే ఈజీగా 8 నుంచి 9 hours అయితే వస్తుంది. ఫుల్ డే అయితే ఈజీ అయితే మీరు అయితే యూజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP, ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సంపద అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే ఫోటోస్ అయితే బాగా వస్తాయి. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్రీమియం డిజైన్ అనిపిస్తుంది నాకైతే. మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి పోకో F7. ఈ ఫోన్ అయితే చాలా ప్రైస్ అయితే వెంట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే 33 నుంచి 34 మధ్యలో నడుస్తుంది ఆఫర్ ప్రైస్ వచ్చేసి. ఈ ఫోన్ కూడా మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చింది. దీనిలో ఆండ్రాయిడ్ స్కోర్ అయితే అరౌండ్ మీకు 20 lakhs వరకు అయితే వచ్చింది. UFS 4.1 దీంట్లో కూడా ఉన్నది. మీకైతే డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ కూడా మీకైతే యూజ్ చేసేటప్పుడు అయితే ఇంకా BGM అయితే మేము 120 FPS అయితే రీసెంట్ గానే వచ్చింది. దీనిలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ కూడా గేమింగ్ అయితే మీరు అయితే తీసుకోవాలనుకుంటే డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. యావరేజ్ 90 FPS అయితే వస్తాయి. 6.83 inches దీంట్లో కూడా 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. అవుట్డోర్లో కూడా బ్రైట్నెస్ పరంగా మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. హ్యాప్టిక్స్ కూడా మీకు అయితే బాగానే ఉన్నాయి. దీంట్లో 7550 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. దీనిలో స్క్రీన్ ఆన్ టైం అయితే ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే మీకు అయితే వస్తుంది. ఎంత హెవీ యూజ్ చేసినా. HyperOS 3 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది. ఈ ఫోన్ వచ్చేసి మీకు అయితే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. 50 MP మెయిన్ కెమెరా, ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిలో. కెమెరా సంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అని ఎట్లా వస్తాను ఏందని. IP6869 రేటింగ్ కూడా ఉంటుంది. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏం కాదు. మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు. బిల్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంటుంది. నెక్స్ట్ Vivo T4 Ultra. ఈ ఫోన్ కూడా మీకు అయితే ప్రీమియం డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్ లో. దీంట్లో MediaTek Dimensity 9300+ ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లో. UFS 3.1 మీద వస్తుంది ఈ ఫోన్ అయితే. 4.1 ఇస్తే బాగుండు. 3.1 కూడా మీకు అయితే ఫాస్ట్ గా అయితే ఉన్నది. యూజ్ చేసేటప్పుడు ఫోన్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు అయితే చాలా ఫీచర్స్ ఉంటాయి. ఒరిజినల్ 6 లో ఉన్న ఫీచర్స్ అన్ని దీంట్లో కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో ఏం ఫీచర్ అయితే స్కిప్ అయితే చేయలేదు. క్వాడ్ కలర్ డిస్ప్లే అయితే ఇచ్చింది. దీంట్లో 6.83 inches 1.5K క్వాడ్ కలర్ డిస్ప్లే, 10-bit ప్యానల్ అయితే ఇచ్చిళ్ళు. 1800 nits HPMM బ్రైట్నెస్, 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. ఈజీగా మీకు అయితే 7 hours అయితే వస్తుంది. స్క్రీన్ టైం అయితే 80 watt ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. మీకైతే బాక్స్లో 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఇంకా 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. దీంట్లో మీకైతే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP కెమెరా ఇచ్చిళ్ళు. ఇంకోటి 50 MP పెరిస్కోప్ లెన్స్ కూడా ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఫోటోస్ అయితే బాగా వస్తాయి దీనిలో అయితే. మీకైతే కెమెరాస్ పరంగా ఈ ఫోన్ అయితే మేము డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యేది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus 15R. ఇది కొంచెం ఓల్డ్ ఫోన్ కానీ ఇప్పుడు కూడా మీకు వాల్యూ ఫర్ మనీ ఫోన్. 38,000 అయితే వస్తుంది ఆఫర్స్తో కలుపుకొని. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ మీద రన్ అవుతుంది. UFS 4.1 మీద వస్తుంది. స్టోరేజ్ అయితే మీకైతే ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. BGM అయితే మీకైతే 120 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటే 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 50 MP మెయిన్ కెమెరా, 50 MP 2x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. దీనిలో కొన్ని కెమెరా సంపద స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి ఎట్లా వస్తాను ఏందని. ఫోటోస్ అయితే 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి Oppo Reno 14. దీనిలో బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఫోటోస్ కూడా దీంట్లో బాగా వస్తాయి. కొన్ని స్క్రీన్ పైన వేసిన ఒకసారి చెక్ అయితే అండి. MediaTek Dimensity 8350 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 3.1 స్టోరేజ్ మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. డే టు డే లైఫ్లో స్మూత్ అయితే ఉంటుంది ఈ ఫోన్ అయితే. దీంట్లో ప్రొసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రొసెసర్ ఇచ్చిళ్ళు. అది ఒకటి మైనస్ పాయింట్. ColorOS 16 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. మీకైతే ఇంకా 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే మిగిలిన 6000 mAh బ్యాటరీ అయితే ఉన్నది దీంట్లో. మీకైతే స్క్రీన్ ఆన్ టైం అయితే మీకైతే ఈజీగా 6 to 7 hours మధ్యలో అనేది వస్తుంది. 6.59 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 10-bit ప్యానల్ అయితే మీకైతే డిస్ప్లే క్వాలిటీ కూడా దీంట్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. హ్యాప్టిక్స్ కూడా మీకైతే ప్రీమియం హ్యాప్టిక్స్ అయితే ఇచ్చిళ్ళు. దీనిలో యానిమేషన్స్ అయితే చాలా స్మూత్ అయితే ఉన్నాయి. డే టు డే లైఫ్ లో ఫోన్ అయితే చాలా స్మూత్ అయితే ఉన్నాయి యూజ్ చేసేటప్పుడు అయితే.
కాల్ రికార్డింగ్ ఉంటుంది మీకైతే. ఇదైతే వీళ్ళ ఓడినర్ తోటి వస్తుంది. IP6869 రేటింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. ఇంకా ఏమన్నా ఫోన్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్ బాయ్.